ఈ రోజున 19వ తారీఖు శుక్రవారము, దీని సంస్కృత భాషలో భృగువారము అంటారు. ఈ రోజున సూర్యోదయం 6:32 జరుగుతుంది. అంటే సూర్యాస్తమయం 5:42 జరుగుతున్నది. అలాగే ఈ రోజున పుష్య శుద్ధ నవమి రాత్రి 10:59 వరకు ఉంది. తదుపరి దశమి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం 7:16 వరకు ఉంది. తదుపరి భరణి నక్షత్రం ప్రవేశిస్తుంది. అదేవిధంగా యోగం సాధ్య యోగం ఈరోజు సాయంకాలం 4:52 వరకు సాధ్య యోగము, తదుపరి శుభయోగం ప్రవేశిస్తుంది. అదేవిధంగా కరణము బాలవకరణము ఉదయము 11:59 వరకు బాలవకరణము, తదుపరి తైతులకరణం ప్రవేశిస్తుంది. అదేవిధంగా రాహుకాలం ఈ రోజున శుక్రవారం అవడం చేత 10:36 నుంచి 12 గంటల వరకు రాహుకాలం ఉన్నది. అట్లా యమగండము మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా 4:30 వరకు యమగంట కాలం ఉన్నది. అలాగే దుర్ముహూర్తము ఈ రోజున ఉదయం 8:24 నుంచి 9:12 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. మరల మధ్యాహ్నము 12:24 నుంచి 1:12 వరకు కూడా దుర్ముహూర్తం అనేది ఉన్నది. అదేవిధంగా వర్జము సాయంకాలము 4:26 నుంచి 5:57 వరకు వర్జం ఉన్నది. అమృత ఘడియలు ఈరోజు రాత్రి 1:35 నుంచి 3:06 వరకు కూడా అమృత ఘడియలు అనేవి ఉన్నాయి. ఇది చాలా విశేషం. ఈ రోజున నవమి, ఇది యోగి వేమన గారి జయంతి కనుక ఆ మహానుభావుడు అనేకమైనటువంటి ధార్మిక విషయాలు మన లోకానికి తెలియజేశారు. దాంట్లో ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయాన్ని చాలా తేలికైన శ్లోకాలతో ఆయన చాలా గొప్ప విషయాన్ని తెలియజేశారు. అటువంటి వారిని స్మరణ చేసుకుని నమస్కరించడం ఈ రోజు యొక్క ప్రశస్తం. శుభం భూయాత్.